హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసి షాక్ అయిపోయి ఉంటారు. నిజంగా ఇది చేపల పులుసు లానే ఉంటది. సొరకాయ పులుసు. ఫస్ట్ అయితే సొరకాయకి ఇట్లా స్పోర్క్ తోటి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవాలి చూపించిన విధంగా. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ మిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అప్పుడే దంపి వేసుకోవాలి. అట్లయితేనే కొంచెం టేస్ట్ వస్తది. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఎంతసేపు ఉడకాలంటే కొంచెం వాటర్ వచ్చేంతసేపు ఉడకాలన్నమాట. ఆ వాటర్ పైకి రాగానే కొంచెం కారం వేసేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఆ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదైపోతది. ఇలా మసిలిన తర్వాత దగ్గరకయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర సేమ్ చేపల పులుసు స్టైల్‌లోనే ఉంటది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి అలా ఉందో లేదో. థాంక్ యూ.